మీరు చెప్పండి, వరదల్లో ఎలా చూసుకున్నారు? బాగానే చూసుకున్నారు సార్. ప్రభుత్వం మంచిగానే ఉంది, అందరికి ఫుడ్ గిడ్డు అంతా బాగానే ఇచ్చారు. కానీ వరదల్లో మటుకు మాకు ఫుడ్ మటుకు అన్నీ అందినాయి, దోమల పొలాలతో సహా అన్ని కొవ్వొత్తులు కానీ ఏదైనా మంచినీళ్ళు బాటిల్లే కానీ చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిన బాటిల్లే కానీ ఏవైనా సరే అన్నీ అందినాయి. పాలపేటలు పెరుగుపేటలు ఇవ్వలేదు చంద్రబాబు. జగన్ ఉంటే బాగా ఇచ్చేవాడు అంటున్నారు. జగన్ ఉన్న ఏం చేస్తారు? కరోనా వచ్చింది, జగన్ ఉన్నప్పుడు 3 నెలలు అందరం ముసుగులు వేసుకుని ఇంట్లో కూర్చొని తింటమే తప్ప ఏమి ఇచ్చారు? కనీసం ఒక నెల బియ్యం ఇచ్చాడా? ఒక 5 కేజీలు బియ్యం బస్తా కూడా ఇవ్వలేదు, కనీసం ఒక కూరగాయలు కూడా ఇవ్వలేదు. ఆయన ఆ మాట అంటే తప్పు. ఇచ్చింది ఎవరు ఇచ్చారో వాళ్ళ పేరు చెప్పుకొని తింటాం అంటే వారు తింటాం. మనకు రావాల్సినవన్నీ ఇప్పించారు, చేశారు, చెందారు. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఆయన తప్పు పడడం లేదు, దాన్ని మనం అంటాను కూడా లేదు. మీరు చెప్పండి అమ్మా, ఎలా బాగా చూసుకుంటున్నారండి, అన్నీ అయింది బాగా. చంద్రబాబు నాయుడు గారు బాగా చూశారు, మాకు అన్నీ అందించారు. నాకు పెన్షన్ వస్తుందమ్మా మీకు? ఎంత ఇస్తున్నారు డబ్బులు? 4,000. 1000 రూపాయలు పెంచేశారు వచ్చిన వెంటనే. 3,000 కదా పెంచారండి, బాగా చేశారండి. జగన్ పాలన బాగుందా, చంద్రబాబు పాలన బాగుందా? చంద్రబాబు గారు నా పాలన చాలా సాయం చేశారండి. బాబు గారు వచ్చినాక మొత్తం బాగానే జరిగింది. ఎక్కడ పైనుండి అపార్ట్మెంట్లు కూడా వేసాడు, హెలికాప్టర్ వచ్చి అంతా బాగానే చూశాడు. ప్రజలకైతే ఇబ్బంది లేదండి. చంద్రబాబు నాయుడు వచ్చినాక ప్రజలు అందరం బాగుపడ్డాం. ఇంత వరదల్లో ఉన్నా కానీ సూపర్గా మాకు భోజనం కానీ అన్నీ సరిపడి చేశాడు. ఏమీ చేయలేదని చెప్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు చేయలేదంటే ఎవరు నమ్మడండి? చంద్రబాబు చేయలేదంటే నమ్మడు. ఆయన దేవుడు ఇవ్వాలి మాకు, లేదంటే కొన్ని కోట్ల మంది చచ్చిపోయేవాళ్ళ. జగనే దేవుడు అంటున్నారు. జగన్ దేవుడా? ఎందుకు? దెయ్యాలు చంపడాక లేదా మనుషులు చంపడాక? అలాంటి ఎదవ ఎక్కడ ఉండడు. అయితే బూత్ తట్టుకుంటే ఇంకా బాగా చూసుకునేవాడు చంద్రబాబు. సగం కోట్ల మంది చచ్చిపోయారే, కానీ బాబు వెంకటేశ్వర స్వామి గుడే కూల్చేద్దాం అనుకున్నాడు నా కొడుకు. ఆడు బాబు ఇచ్చాడు, ఆడు ముక్కలుందా? ముక్క దొరికిందా? ముఖ్యమంత్రే కదా, ముఖ్యమంత్రి ముక్క ఏం దొరికిద్దా? దొరకలే. మనం చచ్చిపోతే ముక్కలేం దొరుకుతాయి, మన శవాన్ని తీసుకెళ్తారు. వాళ్ళకేం లేదండి. చంద్రబాబు నాయుడు రాబట్టే ఇవాళ మా బతుకులు 2 రోజుల్లో మొత్తం క్లియర్ చేశాడంటే అంత రికార్డ్ ఎవరు చేసినాడు లేడు. కండ్రిగా నీళ్ళు రోడ్లు మునిగిపోతే నీళ్ళు రాకపోతే డ్రైనేజీలో నీళ్ళు తోడిచ్చి మిషన్తో తోడిచ్చారు. ఎవడు చంద్రబాబు నాయుడు ఒక్కో రోజు అన్నాడు, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకూడదు, మొత్తం తోడిచ్చండి. ఎంత ఖర్చు అయినా పర్లేదు. పెట్రోల్ రోజుకి 10 లీటర్లు కాలేదు. మోటార్లు నేను ఏడకి వెళ్ళాను 4 రోజులు, పనులు లేవు. వెళ్ళి నీళ్ళు తోడిచ్చావు, ఎవరికి ఇబ్బంది లేకుండా 10 రింజలు పెట్టి ఇళ్ళకి అడిగిచ్చాడు. ఇంకంతకన్నా చేసింది ఎవడండి? మన ఇంట్లో మన తల్లే పెట్టదు అన్నం అంటే. అలాంటి హెలికాప్టర్లను తెచ్చి అన్నం పెట్టి ఎంత బాగా చేసిన మనిషిని ఇంకా మనం చూడలేము. అలాంటి దేవుడిని మీకు చూడలేమండి. జగన్ రెడ్డి గురించి బట్టి మాట్లాడకూడదు, చెప్పకూడదు. ఆడు పెద్ద సన్నసనా కొడుకాడు. వెంకటేశ్వరం గుడిలోనే ఆడు మోసం చేశాడు లడ్డు గురించి. ఇంకా ఆడి గురించి ఇంకేం చెప్తామండి? ఆడి గురించి చెప్పి పనేం లేదు మనకి. ఎలా ఉంది 100 రోజుల పాలన చంద్రబాబు పాలన? అంటే సూపర్ ఉందండి, సూపరిస్ట్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు అడగండి, ఎవరైనా చంద్రబాబు చేసింది మంచి పని కాదని చెప్తే నేను మీకు తల దూరుతా. కూడా అందరికీ చేశాడు, న్యాయం చేశాడు, బాగుంది, శుభ్రంగా అందరికీ చేశాడు. పేరు? నా పేరు వెంకటేశ్వరమ్మ. ఏం చేస్తుంటారమ్మా? నేను ఏం చేయలేదు, నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఓకే, మరి ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారి పాలన? బాగానే ఉంది నాన్న, బాగుంది. నిజం చెప్పి ఎవరేం అనర్లే బాగాలేదని చెప్తే. నిజమే చెబుతున్నా, బాగానే ఉంది. అసలు వరదలు వచ్చినప్పుడు వాగులు వచ్చినప్పుడు అంతకుముందు మాకు ఎవరు ఇంత బెచ్చం వేసిన వాళ్ళు లేరు. మరి ఇప్పుడు తిండి తిప్పలు పాలు నీళ్ళు అన్నీ కూడా బాగా చూశాడు. ఏం పట్టించుకోలేదంట కదమ్మా? తిని అబద్ధం ఆడకూడదు నాన్న, కడుపుకి ఇవ్వలేదంట కదా, బియ్యము పాలు సరుకులు ఏమి ఇవ్వలేదంట కదా అందరికి? అన్నీ ఇచ్చారు. మామూలుగా వరదకి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు స్టోర్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మరి ఎందుకు జగన్ ఏమో అంటున్నాడు మరి చంద్రబాబు చూసుకోలేదని? చెప్పు తీసుకుంది అన్న అల్లని చోటుకుని ఆడు ఇచ్చాడా? ఒక ముద్ద పెట్టలేదు అయ్యవాడు. దేవినర్లనంగా వరదల్లో మునిగిపోయి రైలు కట్ట మీద అలవాటిచ్చామండి మేము 3 సార్లు. అలాంటప్పుడు కూడా మాకు ఇంత ముద్ద పెట్టిన వాళ్ళు లేరు, ఇంత ముద్ద పెట్టిన వాళ్ళు లేరు, ఇంత కొట్టు ఇచ్చిన వాళ్ళు లేరు. మరి ఇప్పుడు ఈయన అన్నీ చదిరాడు. మరి అయితే బాగా చూసుకున్నాడు అయితే చంద్రబాబు. మళ్ళీ గెలుస్తారా చంద్రబాబు? మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మరి రాడంట కదా, మళ్ళీ నేనే వస్తా అనేసి జగన్ అంటున్నాడు. రాని పెట్టుకుంటే ఓట్లు పెట్టుకుంటే తెలుసుద్ది, నీ బొట్టోళ్ళది నా బొట్టోళ్ళది అన్నీ కూడా. ఇప్పుడు ఎవరు మంచిగా చూసింది ఎవరు చెడుగా చూసింది లోకానికి తెలియదా? పేరు? నా పేరు కెళ్ళండి ఆయలమ్మ. పెన్షన్ వస్తుందమ్మా మీకు? వస్తుంది బాబు. ఎంత ఇస్తున్నారు పెన్షన్? 4,000. గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా పెన్షన్? బాగుంది బాబు.
ఇప్పుడు బాబు ఎలా చేస్తున్నారు చంద్రబాబు పరిపాలన? బాగా చేస్తాడు. అన్నీ ఇచ్చాడు బాబు. ఆ బాబు దండం పెట్టుకోవాలి, అన్నీ ఇచ్చాడు. మనం తిన్నాక అన్నీ గొడ్డల ముక్కలు అన్నీ ఇచ్చాడు. అన్నీ చల్లగా బతకాలి. బియ్యం కాయించి పప్పులు కాయించి అన్నీ చల్లగా చూసుకోవాలన్న ఆయన. అన్నీ ఇచ్చాడు. పప్పులు కాయించి బియ్యం కాయించి నూనె ప్యాకెట్లు కాయించి అవన్నీ బిస్కట్లు కాయించి బియ్యం అన్నీ ఇచ్చాడు. ఏమి ఇవ్వలేదు, జగన్ ఉంటే చాలా ఇచ్చేవాడు అంటున్నారు మీ కాలనీ వాళ్ళు. దండం పెట్టేస్తాం, ఆడుకో దండం పెట్టి అటు చచ్చినాడు ఈ బాబు. తప్పు, కడుపు దువ్వేస్తుంది బాబు. ఎందుకు? పిల్లలకి వేస్తాను అన్నాడు, వేయలేదు ఇప్పటికి. ఇప్పుడు బాబు తల్లిని పిల్లలు ఉన్నారు బాబు, ఆ తల్లిని పిల్లలకి వేస్తాను అన్నాడు, వేయలేదు. జగన్ ఉంటేనే బాగా చూసుకునేవాడు, చంద్రబాబు వచ్చాడు కానీ సగం సగం మందికి ఇస్తున్నాడు. లేదు లేదు బాబు, ఆ బాబు దండం బాబు. ఆ బాబుకి దండం పెట్టుకోవాలి, ఆ బాబుకి దండం పెట్టుకోవాలి. అన్నీ ఏమి ఇచ్చాడు? మొన్న వరద వచ్చింది, ఏమైనా చూసుకున్నాడు చంద్రబాబు? చూసుకోండి, అన్నీ పంపించాడు. ఉప్మా కాయించి అన్నం కాయించి పురాణం కాయించి అన్నీ పంపించాడు బాబు. ఏం నోటు నాకంటే పంపించాడు బాబు. ఆ బాబు వస్తే మా చెట్టు ఎక్కిపోను. బాగా చూసుకుంటున్నారు, బాగా చూసుకుంటాడు. ఆ బాబు బాగా దండం పెట్టుకోవాలి, బాగా చూసుకుంటాడు. పెన్షన్ ఇస్తాడు. ఆ తల్లిని ఆ బాబు ఇది వేస్తాడు, ఇది వేస్తాడు, అది వేస్తాను అన్నాడు. ఆ తల్లిని పిల్లలకి వేయలేదు. చంద్రబాబు వేస్తాడు. ఇప్పుడు ఆ చంద్రబాబు దండం పెట్టుకోవాలి. ఏం నోటు నాకంట ఆ బాబు దండం పెట్టుకోవాలి. అన్నీ మనం తిన్నాక నోటు నాకంట పంపాడు. అందుకుని బాగా అందుకుంటారు. మాకేమి ఇచ్చాడు, మాకేం చేశాడు, మాకేమి ఇచ్చాడు. అందుకుని మూటలు అందుకుంటారు. పప్పులు కాయించి ఉప్పులు కాయించి అన్నాలు కాయించి పప్పులు కాయించి అన్నీ పంపాడు. మంచి నీళ్ళు కాయించి ఎవ్వలో పంపాడు. ఆ బాబు పంపాడా? ఆ బాబు అన్నీ పంపాడు. అవన్నీ ఇయ్యలేదు, మాకు ఇయ్యలేదు. అన్నీ ఇంట్లో నెట్టించుకుంటారు. నిజమని బాబు, ఇంట్లో పెట్టుకుని ఇన్ని శేషాలు పెట్టుకొని మాకు ఏమి ఇచ్చాడు?